హాయ్ గైస్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ ఎంట్రన్సెస్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ అందరికంటే ముందు నేర్చుకోవాల్సిన కోర్స్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వకముందు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన 4 బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వన్, క్లారిటీ. చాలామంది పిల్లలకి ఏంటంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద క్లారిటీ ఉండదు, చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో మీరు ఏ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకున్నా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకోవడంలో బెనిఫిట్ ఏంటంటే అన్ని బ్రాంచెస్లో ఫస్ట్ ఇయర్ కామన్గా ఉంటుంది అండ్ సెకండ్ ఇయర్ నుంచే స్పెషలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీకు క్లారిటీ లేకపోయినా పర్లేదు, బట్ సి లాంగ్వేజ్ కనుక నేర్చుకుని ఉంటే కనుక రేపు ఫ్యూచర్లో మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుని సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలన్నా, లేదా ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజనీరింగ్ ఇవి ఏవి తీసుకుని మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలన్నా మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మీకు ఒక ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఎకడమిక్స్లో మీరు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. నేను ఒక చిన్న సర్వే కండక్ట్ చేశాను రీసెంట్లీ. దాంట్లో తెలిసింది ఏంటంటే ఒక క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే ఇంచుమించు 35 మంది స్టూడెంట్స్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫెయిల్ అయిపోయారు. మిగతా సబ్జెక్ట్స్ అన్ని లైక్ 70% అబోవ్ ఉన్నాయి, బట్ సి లాంగ్వేజ్లో ఫెయిల్ అయిపోయారు. ఎందువల్ల అంటే మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మీరు మీ లైఫ్లో ఏదో ఒక టైంలో చూసి ఉంటారు. అంటే మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంగ్లీష్ కానీ ఇవన్నిటి మీద మీకు అవగాహన ఉంటుంది. కానీ కోడింగ్, అదే మనం ప్రోగ్రామింగ్ అంటాం చూసారా, అది మీరు ఫస్ట్ టైం ఇంజనీరింగ్లోనే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి మీరు అడ్మిషన్ తీసుకుని ఓకే, అండ్ ఆ వాతావరణానికి అలవాటు పడి ఇవన్నీ చేసే లోపల మీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. సో ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది సి లాంగ్వేజ్లో ఫెయిల్ అయిపోవడం, అలాగే కొంతమంది పాస్ అయితే చాలు. దీనివల్ల ఏమవుతుందంటే మీ అకాడమిక్ పర్సంటేజ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ముందుగా నేర్చుకోవడం వల్ల నష్టం అయితే ఏమీ లేదు. ఒక 35 to 40 days మీరు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి, దట్స్ ఇట్. సో 4 yearsకి ప్రిపేర్ అయినప్పుడు ఒక 35-40 days ఎక్స్ట్రా స్పెండ్ చేయడం వలన నష్టం అయితే ఏమీ లేదు. మూడో బెనిఫిట్ ఏంటంటే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. రేపు ఫ్యూచర్లో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మీరు మీ 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎలాగో సి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మీరు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే సి అనేది ఒక కరెక్ట్ ఫౌండేషన్ ఇస్తుంది కాబట్టి మీకు. నెక్స్ట్, క్యాంపస్ ప్లేస్మెంట్ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు మీ లాజికల్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు, కానీ లాంగ్వేజ్ స్కిల్స్ని కాదు. ఎందుకంటే క్యాంపస్ ప్లేస్మెంట్ టైంలో మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్ మీద కూర్చోపెట్టాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంది. మీకు ఒక 3 months 6 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్లో కూర్చోపెట్టడం జరుగుతుంది. సో మీ లాంగ్వేజ్ స్కిల్స్ కాదు అక్కడ ఇంపార్టెంట్, మీ లాజికల్ స్కిల్స్ ఏంటంటే. సో మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాన్ని రాయమంటే మీరు సి లాంగ్వేజ్లో ఈజీగా ఆ కోడ్ని రాయొచ్చు, ఎందుకంటే సి లాంగ్వేజ్ని మీరు ఫస్ట్ ఇయర్ నుండి నేర్చుకున్నారు కాబట్టి. సో గైస్, ఇలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు రాజమండ్రిలో ఉంటే కనుక దెన్ మీరు డైరెక్ట్గా ఏంటంటే మా ఆఫీస్లోకి వచ్చి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడ్మిషన్ తీసుకోవచ్చు. మా ఆఫీస్ ఏంటంటే నందం గణరాజ్ జంక్షన్లో ఉంది. ఏహెచ్ కెరియర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ నేమ్. అని మీరు అనుకోవచ్చు, ఈయన ఎవరు ఇన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు. గైస్, నా పేరు ఆతిష్ జైన్ అండ్ నేను గత 15 సంవత్సరాలుగా మోర్ దాన్ 1 lakh స్టూడెంట్స్ని ట్రైన్ చేశాను. అండ్ దే ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ వర్కింగ్ ఇన్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్. అండ్ ఒకవేళ మీరు రాజమండ్రి కాకపోతే, రాజమండ్రి చుట్టుపక్కల అయితే అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి రాలేకపోతే మీరు ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను, 4 success మంత్రాస్ టు క్రాక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్. మీరు ఈ వీడియో కింద ఒక సైన్ అప్ బటన్ ఉంటుంది, లేదా జాయిన్ నో బటన్, దాని మీద క్లిక్ చేసి నా వెబినార్కి రిజిస్టర్ అవ్వండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీన్స్ మీరు రిజిస్టర్ చేయడం వలన మీకు ఈమెయిల్లో
కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈమెయిల్లో అంత యాక్టివ్గా లేకపోతే అప్పుడు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్ గైస్. సీ యూ లైవ్ ఇన్ ద వెబినార్.